బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 1910 రూపాయలు తగ్గి ఇప్పుడు 1,20,490 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది గోల్డ్. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధరపై 1,750 రూపాయలు తగ్గి 1,10,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధరపై 1,430 రూపాయలు తగ్గి 91,800గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో దాదాపు ఇవే రేట్స్ కనిపిస్తున్నాయి. అటు వెండి ధరపై 1000 రూపాయలు తగ్గి 1,65,000గా వెండి కనిపిస్తోంది. నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఇవాళ తులం బంగారం ధరపై దాదాపు 2,000 రూపాయలు తగ్గినట్లే కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గడానికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడమే. భారతీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజెస్ లో భాగంగా బంగారం, వెండి ధరలు ఒకసారిగా పడిపోయాయి. ప్రపంచ మార్కెట్స్ లో డాలర్ బలపడడం, పెట్టుబడిదారులు బంగారంపై లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ కూడా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ డిసెంబర్లో రేట్ల తగ్గింపు అనేది ఖచ్చితంగా జరిగే నిర్ణయం కాదు అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన మార్కెట్లలో కొద్దిగా అనిశ్చితిని పెంచింది. కానీ సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనపడి బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుత ప్రకటనలో డాలర్ బలం పుంజుకోవడంతో బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు పడిపోయాయి. పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు ఉపసంహరించుకుని డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లుతున్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పసిడి ధరలు దాదాపు 10% మేర తగ్గిపోయాయి. ధన త్రయోదశి సందర్భంలో 1,30,000 మార్కును తాకిన బంగారం ప్రస్తుతం 1,20,000కు పడిపోయింది. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం, ధరల్లో సహజ సవరణ జరగడం, అలాగే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడటం వంటి అంశాలు బంగారం, వెండి ధరలు పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ధరలు మరో 5 నుంచి 10% వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.